పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలని చెప్పేసి మన ఫాలోవర్స్లో ఒక సిస్టర్ అడిగినుండే. సో అదేంటంటే ఒక రీల్లో చెప్పడం పాసిబుల్ కాదనమాట. సో దీని గురించి ఒక సిరీస్ ఆఫ్ రీల్స్ చేస్తా అని చెప్పినాను అందుకనే. సో ఈ పీసీఓడి, పీసీఓఎస్ లేదా పీసీఓ ఇవన్నీ ఏంటంటే ఒకటే అనమాట. దానికి స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే పీసీఓ అంటే అది ఇనిషియల్ స్టేజ్ అనమాట. ఎప్పుడైతే మనకు ఆ ప్రాబ్లం ఓన్లీ ఓవరీస్ వరకే ఉందనుకోండి దాన్ని పీసీఓ అంటాం. అదే ఇప్పుడు దాని ఎఫెక్ట్ వచ్చేసి వేరే ఆర్గాన్స్ మీద కూడా పడ్డది అనుకుంటే అప్పుడు దాన్ని పీసీఓడి లేదా పీసీఓఎస్ అంటాము. సో ఈ ప్రాబ్లం రావడానికి పర్టికులర్ రీజన్స్ అంటే ఏముండవు. సపోజ్ ఇప్పుడు మీ మదర్కి కానీ లేదా మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే అది మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. సో ఇది మనం టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లో చూస్తాము. సో వీళ్ళు ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేసుకోలేకపోతారనమాట. అండ్ ఇంకోటి థర్డ్ వన్ వచ్చేసి ఇన్ఫ్లమేషన్. బాగా మనం ప్యాక్డ్ ఫుడ్స్ తినడం, షుగర్ ఎక్కువ తినడం ఇలాంటివి చేయడం వల్ల ఇది వస్తుంది. సో వీటి ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే మేల్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట ఆడవాళ్ళలో. అండ్ అవి వచ్చేసి ఓవరీస్ ఫంక్షన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. సో అందుకని ఈ ప్రాబ్లం వస్తుంది. సో నేను మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కొన్ని రీల్స్ చేస్తా. ప్లీజ్ ఫాలో అవ్వండి.